జగన్ క్రమేపీ విమర్శల డోసుని పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న సమకాలీన అంశాలపై జగన్ స్పందిస్తున్నారు. ఇంకోవైపు పార్టీలో పునర్నియామకాలు చేపడుతున్నారు. పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో తప్పులు చేసేందుకు ఎవరైనా భయపడాలని చంద్రబాబు ప్రకటన చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు జగన్. తప్పు చేయడానికి భయపడాలన్న చంద్రబాబే తప్పులని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఏపీ ఉందా అని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. జిల్లా ఎస్పీ అనుమతి తీసుకున్నా టీడీపీ అల్లరి మూకలు అడ్డుకున్నాయంటే ఏపీలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందంటూ జగన్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ఇంటిని కూల్చివేశారని, విధ్వంసాలకు పాల్పడిన పోలీసు శాఖ నిస్సహాయంగా ఉండిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ ఓటమి ఎదురైన తర్వాత జగన్ తాడేపల్లిలో పెద్దగా ఉండడం లేదు. ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. తిరిగి ఏపీకి వచ్చి దాన్నే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. అటు తర్వాత ఆయన సైలెంట్ అయినట్టుగా వార్తలొచ్చాయి. మరోవైపు విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవడంతో జగన్ తోకముడిచారని ప్రత్యర్థులు ప్రచారం చేయడం ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా జగన్ తాడేపల్లిలోనే ఉంటున్నారు. పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేర్పు మార్పులపై సైతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లకు అప్పగించారు. మరోవైపు పార్టీ అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు వాళ్ళని సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులపై కేసులు ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ ను అలర్ట్ చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటనలకి కౌంటర్ అటాక్ చేయడంతో జగన్ వెనకబడ్డారనేదే ఒక ఆరోపణ. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అందులో భాగంగానే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అధికార పక్షాన్ని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే తాడిపత్రి ఇష్యూని ప్రస్తావించారు. ఒక మాజీ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే వీలు లేని పరిస్థితి ఏపీలో ఉందంటూ తన సోషల్ మీడియాలో చంద్రబాబుకి నిలదీసినంత పని చేశారు జగన్.